Okay. Just one. Second. One second. One second. Snaps. We are looking at the total brainstem. అంటే ఇప్పుడు ఇదంతా మెడుల్లా పాన్స్ దానిపైన మిడ్ బ్రెయిన్. Okay. So we are looking at the whole brain stem. So అందులో we are concerned with medulla. Okay, medulla oblongata. సో యాక్చువల్లీ మొత్తం బ్రెయిన్ స్టెమ్ ఇప్పుడు ఓవరాల్ మనకి సెరిబ్రల్ కార్టెక్స్ పెద్దగానే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ఆర్గన్ మనకి సెరిబెల్లం బ్రెయిన్ లోపల. దాని తర్వాత ఇక మనకి ఐ థింక్ ఇక పాన్స్ వస్తాం. సో బ్రెయిన్ కింద బేస్ ఆఫ్ ద బ్రెయిన్ దగ్గర ఈ మనకి బ్రెయిన్ స్టెమ్ పైన దానికి ఇమ్మీడియట్ ప్రాక్సిమిటీలో ఫస్ట్ మిడ్ బ్రెయిన్, దాని కింద పాన్స్, దాని కింద మెడులా. సో ఇది బ్రెయిన్ స్టెమ్. So most of the fibers which are coming from brain to the spinal cord or to the other all the parts of the body అవన్నీ ఇందులో నుంచి పాస్ అవ్వాలి. సో ఇది అంటే ఇప్పుడు దీని సన్నగానే ఉంది అంటే అన్ని ఫైబర్స్ ఇందులోంచి పాస్ అవుతున్నాయి. సో అట్లాగే ఇందులో రెటికులర్ ఫార్మేషన్ ఉందని ఆల్రెడీ మనం చదివాం. రెటికులర్ ఫార్మేషన్. ఓకే, రెటికులర్ ఫార్మేషన్ ఈస్ కన్సర్న్డ్ విత్ కాన్షియస్నెస్, వేకింగ్, స్లీపింగ్, ఇవన్నీ అంటే being conscious of the environment. So adokati atlage all cranial nerves ante if you remember I told you medulla nunchi manaki 9 10 11 12 cranial nerves, pons nunchi 5 6 7 8, mid brain nunchi 3 4. సో అంటే మనకు ఉన్న 12లో 10 క్రేనియల్ నర్వ్స్ ఈ బ్రెయిన్ స్టెమ్లోనే వాటి క్రేనియల్ నర్వ్ న్యూక్లియర్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ క్రేనియల్ నర్వ్స్. సో ఇవన్నీ సో అట్లాగే మనకి ఇప్పుడు ఇంజురీస్ అని చదివాం మనం. ఇది మనం అట్లాంటో యాక్సియల్ జాయింట్స్, అట్లాంటి ఆక్సిపిటల్ జాయింట్స్ ఇవన్నీ చదివినప్పుడు ఇంజరీస్లో ఏమైతే డెన్స్ డిస్లొకేట్ అయితే దాని వెనకాల ట్రాన్స్ఫర్స్ లిగమెంట్ ఒకవేళ అది బ్రేక్ అయిపోతే ఆ డెన్స్ విల్ కమ్ బ్యాక్ అండ్ హిట్ అప్ ద మెడుల్లా. సో అప్పుడు మెడుల్లాలోనే మనకి కార్డియోవాస్కులర్, రెస్పిరేటరీ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇమ్మీడియట్లీ ఇట్ విల్ గో ఇన్ టు డిప్రెషన్ అండ్ మనకి బ్రీతింగ్ ఆగిపోవచ్చు, హార్ట్ ఆగిపోవచ్చు. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫైబర్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ఫ్రమ్ అబౌవ్ డౌన్వర్డ్స్ ఆర్ బిలో అప్వర్డ్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే మనకి బ్రెయిన్ డెత్ అంటారు. సో బ్రెయిన్ డెత్ అనేది కూడా కన్సర్న్ విత్ ఈ బ్రెయిన్ స్టెమ్. మనకి రెటికులర్ ఫార్మేషన్ డిప్రెస్ అయితే హీ లుక్స్ లైక్ అలైవ్ ఉంటాడు కానీ హీ విల్ నాట్ రెస్పాండ్ టు ఎనీ ఆఫ్ యువర్ స్టిములస్ ఆర్ స్టిములై. ఓకే, సో బ్రెయిన్ డెత్ అంటారు. సో ఆ బ్రెయిన్ డెత్ ఇప్పుడు కొంతమందికి బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయి తర్వాత వెంటిలేటర్ మీద పెడితే వెంటిలేటర్ మీద ఓన్లీ రెస్పిరేటరీ నడుస్తుంటుంది పని. ఆ వెంటిలేటర్ లేకపోతే రెస్పిరేటరీ పని నడవదు వాళ్ళకి, అంటే లంగ్స్ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ బ్రీత్. సో వెంటిలేటర్ పెడితే లంగ్స్ బ్రీతింగ్ అవుతుంటుంది కానీ వాళ్ళు బ్రెయిన్ డెడ్ అనుకోండి, దే విల్ నాట్ రెస్పాండ్ టు ఎనీథింగ్. సో అట్లా వెంటిలేటర్ మీద ఉంచితే అట్లా ఎన్ని నెలలన్నా వాళ్ళు ఉంటారు కొంతమంది, ఆర్ కొంతమంది ఇయర్స్ తరబడి కూడా ఉంటారు కానీ విచ్ ఇస్ నాట్. సో ఒక పర్సన్ డెడ్ అని డిక్లేర్ చేయాలంటే ఏంటి అనేది మీకు సెకండ్ ఇయర్లో వస్తుంది. అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ క్రైటీరియా, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ యూ టేక్ ఇన్ టు కన్సిడరేషన్, బ్రెయిన్ డెడ్, టోటల్ డెడ్, ఇలాంటివన్నీ కూడా మీకు సెకండ్ ఇయర్లో వస్తాయి. సో అందులో ఆ బ్రెయిన్ డెత్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ ద బ్రెయిన్ స్టెమ్ ఈస్ ఎఫెక్టెడ్. ఓకే, so now come to the proper subject. So this medulla is the lowest part
in this whole brain stem. Okay. So ekkadi nunchi extending from the lower part of pons to మనకి అప్ టు సర్వైకల్ ఫస్ట్ వర్టిబ్రే పైన C1 నర్వ్ అట్లా పై నుంచి వస్తుంది బయటికి. సో దాని పై దాకా. సో దట్ హోల్ థింగ్ ఇస్ కాల్డ్ ఎస్ మెడుల్లా ఆబ్లాంగేటా. సో దిస్ ఎగ్జాక్ట్లీ లైస్ ఇన్ ద మనకి మన బ్రెయిన్ దీంట్లో తీసుకుంటే పోస్టీరియర్ క్రేనియల్ ఫోసా, అందులో యాంటీరియర్ పార్ట్. ఓకే. సో గోయింగ్ డౌన్ టువర్డ్స్ ద ఫొరామెన్ మ్యాగ్నమ్. సో దీనికి యాంటీరియర్గా మనకి ఇఫ్ యూ ఆల్ రిమెంబర్ క్లైవస్, యాంటీరియర్ క్లైవస్ సరౌండెడ్ బై మెనింజెస్, దీని వెనకాల పోస్టీరియర్లీ సెరిబెల్లం. ఓకే. సైడ్ కి మీకు పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ వెట్రస్ టెంపరల్ బోన్, ఇంటర్నల్ అకాస్టిక్ మియాట్రస్, ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు 5, 6, 7, 8 పాన్స్ నుంచి వస్తున్నాయి. సో పాన్స్ నుంచి రాగానే ఇప్పుడు ఈ పిక్చర్లో మీకు కనిపించే 7 and 8 క్రేనియల్ నర్వ్స్ అట్లా సైడ్కి ఆరిజిన్ అయ్యి సైడ్కి ఇంటర్నల్ అకాస్టిక్ మియాట్రస్లోకి వెళ్ళిపోతాయి. ఓకే. So this medulla has got two parts. It is overall divided into two parts. So upper part and lower part, or superior part, inferior part. So superior part is also called as open part. Inferior part is called as closed part. Okay. So ఇప్పుడు దీని నెక్స్ట్ పిక్చర్లోకి వెళ్ళినప్పుడు ఆ ఓపెన్ అండ్ క్లోజ్డ్ మీకు అర్థమవుతుంది, తర్వాత చెప్తాను. ఓకే. సో అదర్వైజ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ద మెడుల్లా సో తీసుకుంటే, సో ఇఫ్ యూ కెన్ క్లియర్లీ సీ, మనం ముందు నుంచి చూస్తున్నాం, యాంటీరియర్ సైడ్ నుంచి చూస్తున్నాం. సో హోల్ మెడుల్లా యూ కెన్ డివైడెడ్ ఇంటూ వన్ రైట్ హాఫ్ అండ్ లెఫ్ట్ హాఫ్. ఓకే. సో ఏముంది ఇక్కడ, యాంటీరియర్ మీడియన్ ఫిషర్. సో సిమిలర్లీ మనకి వెనకాల ఒక పోస్టీరియర్ మీడియన్ ఫిషర్ ఉంటుంది. ఓకే. సో దీస్ టూ ఫిషర్స్ ఆర్ డివైడింగ్ ద మెడుల్లా ఇంటూ కరస్పాండింగ్ హాఫ్స్. అంటే రైట్ సైడ్ ద రైట్ హాఫ్, లెఫ్ట్ సైడ్ ది లెఫ్ట్. ఓకే. సో ఈ యాంటీరియర్ మీడియన్ ఫిషర్ పైకి వెళ్ళిన తర్వాత, ఇఫ్ యూ కెన్ సీ హియర్, దెర్ ఇస్ ఎ స్మాల్ ఫోరామెన్ జస్ట్ at the junction where it is the pons. So that is called as again foramen cecum. Okay. So again ఇప్పుడు it is divided into two halves. Again if you take each half, so each half లో again you got again anterolateral sulci. అట్లాగే కొంచెం వెనక్కి వెళ్తే పోస్టిరోలాటరల్ సల్కై. ఇప్పుడు అది ఇక్కడ కనిపించదు, పోస్టరోలాటరల్ సల్కై. ఓకే. యాంటీరోలాటరల్ అండ్ పోస్టరోలాటరల్. సో ఈచ్ హాఫ్ కి మధ్యలో 2 సల్కై ఉన్నాయి. సో ఇట్ విల్ డివైడ్ దట్ ఇంటూ 3 పార్ట్స్, యాంటీరియర్, లాటరల్ అండ్ వెనకాల ఉన్నది పోస్టీరియర్. ఓకే. ఈచ్ హాఫ్లో యాంటీరియర్ రీజన్, లాటరల్ రీజన్, పోస్టీరియర్ రీజన్. సో ఇప్పుడు ఈచ్ హాఫ్ అది కూడా పర్టికులర్లీ యాంటీరియర్ సైడ్ మనం చూస్తాం. ఓకే. సో ఇప్పుడు ఈచ్ హాఫ్లో ఆన్ ద ఈదర్ సైడ్ ఆఫ్ ద యాంటీరియర్ మీడియన్ ఫిషర్ మీకు ఒక ఈ ఎలివేటెడ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఓకే. సో దిస్ ఎలివేటెడ్ స్ట్రక్చర్ ఆర్ ఎ లాంగిట్యూడినల్ ఎలివేషన్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ పిరమిడ్. ఇక్కడ అది మీకు అది రాసే ఉంది కదా పిక్చర్లో, పిరమిడ్. సో ఈ పిరమిడ్ ఏంటంటే నథింగ్ బట్ కార్టికోస్పైనల్ ఫైబర్స్. కార్టికో బల్బార్ అంటే, బల్బార్ అంటే అంటే నర్వ్ న్యూక్లియర్కి, క్రేనియల్ నర్వ్ న్యూక్లియర్కి వెళ్ళే ఫైబర్స్, కార్టికోస్పైనల్ అండ్ కార్టికో న్యూక్లియర్ ఫైబర్స్. ఓకే. పిరమిడల్ ట్రాక్ట్స్. సో ఆ ట్రాక్ట్స్ ఇక్కడ నుంచి పాస్ అవుతున్నాయి, యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద మెడుల్లా నుంచి పాస్ అవుతున్నాయి కిందకి. ఓకే. సో దిస్ ఎలివేషన్ ఇస్ కాల్డ్ యాజ్ పిరమిడ్. ఓకే. సో అది ఇప్పుడు ఈ పిక్చర్ ఓన్లీ డెపిక్షన్, వీళ్ళు డ్రా చేసిన డయాగ్రామ్. అది ఒక రియల్ మనం పిక్చర్ తీసుకుంటే ఈ కింద పక్కన మనకి లోవర్ ఎండ్ ఆఫ్ ద మెడుల్లా దగ్గర క్లియర్లీ యూ విల్ సీ ఫైబర్స్ క్రాసింగ్ టు అదర్ సైడ్. సో విచ్ ఇస్ కాల్డ్ యాజ్ పిరమిడల్ డికస్టేషన్. ఓకే. సో దట్ విల్ బి ఫౌండ్. అండ్ ఈ పిరమిడ్స్ పైన, సో సమ్ ఫైబర్స్ కీప్ ట్రావెలింగ్ హారిజాంటల్లీ, laterally. So they are anterior external arcuate fibers. So వీటి గురించి మనం వన్స్ యూ ఫినిష్ ద మెడుల్లా అక్కడికి వద్దాం, వాటికి పాన్స్ ఆ రీజన్లో వచ్చినప్పుడు. ఎక్స్టర్నల్ ఆర్క్యువేట్ ఫైబర్స్. సో కొన్ని ఫైబర్స్ అంటే మనకి రియల్ లైఫ్ మెడుల్లాలో మీరు చూస్తే స్లైట్గా హారిజాంటల్ ఫైబర్స్ అక్కడ కనిపిస్తాయి, ఎక్స్టర్నల్ ఆర్క్యువేట్ ఫైబర్స్. ఓకే. యాంటీరియర్ అట్లాగే పోస్టీరియర్లో కూడా ఉంటాయి మనకి. సో ఇప్పుడు ఈ పిరమిడ్ పక్కకి వెళ్తే యూ కెన్ అగైన్ సీ దెర్ ఇస్ ఎ స్లైట్ ఓవల్ elevation. Okay. So that oval elevation is called as olive.
Okay. So inferior olivary nucleus, which is a gray matter, is present just below that. అంటే ఆ గ్రే మ్యాటర్ వల్ల అక్కడ ఎలివేషన్ వస్తుంది ఆలివ్. ఓకే. సో ఈ lateral region లో like oval projection, so that is called as olive, produced because of the subjacent or underlying inferior olivary nucleus. Okay. సో ఈ పిరమిడ్ కి ఈ ఆలివ్ కి మధ్యలో వచ్చి this 12th cranial nerve rootlets are coming out and 12th cranial nerve forms and that will come. Okay. అంటే యాంటీరోలేటరల్ సల్కస్ నుంచి ఎగ్జాక్ట్లీ బిట్వీన్ పిరమిడ్ అండ్ ఆలివ్ ఆ మధ్యలోంచి 12th క్రేనియల్ నర్వ్ ఇస్ కమింగ్ అవుట్. సో దిస్ ఈస్ అగైన్ సిమిలర్ టు మీకు స్పైనల్ కార్డ్ లో కూడా ఇట్లా ఉన్నాయి కదా, యాంట్రోలేటరల్ పోస్టోలేటరల్ సల్కస్ ఉంది స్పైనల్ కార్డ్ లో. అట్లాగే యాంట్రోలేటరల్ దగ్గర కూడా మీకు చిన్న డిప్రెషన్ ఉంటుంది. సో అక్కడ మీకు వెంట్రల్ రూట్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ వస్తాయి. పోస్టోలేటరల్ సల్కస్ దగ్గర డార్సల్ రూట్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ వస్తాయి. ఓకే. సో ఇక్కడ కరస్పాండింగ్ రీజన్ ఇక్కడ 12th క్రేనియల్ నర్వ్ వస్తుంది. సో ఇప్పుడు ఆలివ్ వెనకాల దానికంటే ఇంకా పోస్టీరియర్గా వెళ్తే యూ విల్ ఫైండ్ దట్ పోస్టిరోలేటరల్ సల్కస్. సో ఈ ఆలివ్ కి అండ్ ఆ వెనకాల ఉన్న పోస్టీరియర్ రీజన్ కి మధ్యలో పోస్టిరోలేటరల్ సల్కస్, అక్కడి నుంచి డిఫరెంట్ క్రేనియల్ నర్వ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు 12th అయిపోయింది. సో 11th, 10th అండ్ 9th క్రేనియల్ నర్వ్స్. ఓకే. సో 9, 10 అండ్ 11th పర్టికులర్లీ ఓన్లీ క్రేనియల్ యాక్సెసరీ. అంటే యాక్సెసరీ నర్వ్లో 2 parts, క్రేనియల్ యాక్సెసరీ, స్పైనల్ యాక్సెసరీ. స్పైనల్ యాక్సెసరీ నర్వ్ ఆరిజిన్ విల్ బి ఫ్రమ్ ద స్పైనల్ కార్డ్. ఓకే. సో ఇక్కడ క్రేనియల్ యాక్సెసరీ నర్వ్. సో ఈ 3 వెనకాల పోస్టోలేటరల్ ఫిషర్ ఆర్ సల్కస్, అక్కడ నుంచి ఆ 3 నర్వ్స్ ఆరిజిన్ అంటే అక్కడ నుంచి బయటకు వస్తాయి. ఓకే. బిహైండ్ ద ఆలివ్. సో నౌ విల్ గో ఇంటూ అనదర్ పిక్చర్ విచ్ ఇస్ జస్ట్ posterior. సో అగైన్ ఇప్పుడు ఇక్కడ ఇందులో మనకి మెడుల్లా ఇంతవరకే పాన్స్, మిడ్ బ్రెయిన్. ఓకే. సో మనం ఓన్లీ మెడుల్లా తీసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఇది పోస్టీరియర్. సో ఇందాక మనం చదివినప్పుడు ఎక్స్టర్నల్ ఫీచర్స్లో లోవర్ క్లోజ్డ్ పార్ట్ అనుకున్నాం, అప్పర్ ఓపెన్ పార్ట్. సో అప్పర్ ఓపెన్ పార్ట్ అంటే ఇక్కడ మధ్యలో మీకు యూ విల్ ఫైండ్ డిప్రెషన్, వి షేప్డ్. ఈ వీకి మధ్యలో అంతా డిప్రెస్డ్ రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఈ పైన ఉన్న ఉల్టా వే ఉంది, ఇన్వర్స్ వీ. ఓకే. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ పాన్స్. ఈ పైన ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ పాన్స్. ఓకే. సో దిస్ హోల్ థింగ్ ఈస్ ద ఫ్లోర్ ఆఫ్ 4th వెంట్రికల్. ఓకే. సో ఈ పైన ఏదైతే మనకి సెంట్రల్ కెనాల్ ఉందో ఈ మధ్యలో కనిపిస్తుంది కదా, సెంట్రల్ కెనాల్ ఆఫ్ స్పైనల్ కార్డ్, అది దట్ కంటిన్యూస్ as సెంట్రల్ కెనాల్ ఆఫ్ మెడుల్లా. సో అదే పైకి వెళ్తూ వెళ్తూ at one region, so this region will be called as obex, OBEX, obex. So akkada it will open up as 4th ventricle. సో అక్కడ సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ పాన్స్ కింద మెడుల్లా, దీని వెనకాల సెరిబెల్లం వచ్చి క్లోజ్ చేయగానే సో ది క్యావిటీ విల్ బికమ్ 4th వెంట్రికల్. సో ఇక్కడ అదర్వైజ్ ఇఫ్ యూ కట్ ఓపెన్ దీస్ 2 అంటే రెండింటిని సెపరేట్ చేస్తే, సెరిబెల్లంని బిహైండ్ సెరిబెల్లం ఉంది దాన్ని తీసేస్తే ముందర పాన్స్ మెడుల్లా వాటి పోస్టీరియర్ సర్ఫేస్ చూస్తున్నాం మనం. సో దేర్ యూ విల్ ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ rhomboid shape, so which is the floor. రూఫ్ ఏమో సెరిబెల్లం లోకి ఉంటుంది వెనక్కి. ఓకే. సో దిస్ ఈస్ ద అప్పర్ ఓపెన్ పార్ట్. ఓకే. సో దిస్ వి షేప్డ్ డిప్రెషన్ విచ్ ఇస్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్ 4th వెంట్రికల్. సో బిలో ద ఫ్లోర్ అంటే ఇప్పుడు ఇదంతా ఫ్లోర్. సో బిలో ద ఫ్లోర్ యూ విల్ ఫైండ్ 3 ఎలివేషన్స్. మనకి పోస్టీరియర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ఏముంటుంది, fasciculus gracilis, fasciculus cuneatus. సో ఆ ఎలివేషన్స్ మీకు. ఓకే. ఇంకా సైడ్కి వెళ్తే ఇక్కడ ఇన్ఫీరియర్ సెరిబెల్లార్ పెడంకల్ రీజియన్లో. ఓకే. సో 3 elevations you will find. Medial most elevation on each side is fasciculus gracilis, which is continuation of same fasciculus gracilis of spinal cord, fasciculus cuneatus and inferior cerebellar peduncle which is going towards the cerebellum. So ఇది middle cerebellar peduncle.
ఆ పైన మనకి సుపీరియర్ సెరిబెల్లర్ పెడంకల్ వస్తది. పాన్స్ కన్నా పైన. ఓకే. సో, అగైన్ ఇవన్నీ వీటివి అంటే ఫాస్టిక్యులర్ ఎలివేషన్స్. సో, అవి వాటి అప్పర్ మోస్ట్ పార్ట్‌కొచ్చేటప్పటికి యూ విల్ ఫైండ్ tubercles. So, this medial tubercle will be called as gracile tubercle, cuneate tubercle. Okay. So, ఆ tubercle అంటే ఏంటి? ఆ tubercle కింద there is an underlying mass of gray matter. అంటే గ్రెసైల్ న్యూక్లియస్, క్యూనియేట్ న్యూక్లియస్ ఇవన్నీ అక్కడ ఉంటాయి ఆ ట్యూబర్కుల్ కింద. సో ఫాస్టిక్యులస్ అంటే ట్రాక్ట్స్, ఆ ట్రాక్ట్స్ వచ్చి ఆ న్యూక్లియస్లో ఎండ్ అవుతాయి. ఓకే. సో అక్కడ నుంచి మళ్ళీ ఫైబర్స్ విల్ గో టువర్డ్స్ సెరిబెల్లం ఇన్ఫర్మేషన్ త్రూ ద ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ పెడంకల్. ఓకే. సో ఈ క్యూనియేట్ న్యూక్లియస్ అంటే గ్రెసైల్ న్యూక్లియస్, క్యూనియేట్ న్యూక్లియస్ పక్కన ఒక చిన్న యాక్సెసరీ క్యూనియేట్ న్యూక్లియస్ అని ఉంటుంది, చిన్నది అన్నిటికన్నా లేటర్గా. ఇప్పుడు గ్రెసైల్, క్యూనియేట్, దానికంటే పక్కన చిన్న వెరీ స్మాల్ న్యూక్లియస్ యాక్సెసరీ క్యూనియేట్ న్యూక్లియస్. సో దట్ యాక్సెసరీ క్యూనియేట్ న్యూక్లియస్ ఈజ్ సిమిలర్ టు దిస్ స్పైనల్ కార్డ్లో మనకి క్లార్క్స్ కాలం అంటే డోర్సల్ కాలం ఉంది కదా. సో ఇట్ ఈస్ సిమిలర్ టు దట్. సో అదేం చేస్తుంది అంటే అప్పర్ లింబ్ నుంచి ప్రాప్రియోసెప్టివ్, అన్కాన్షియస్ ప్రాప్రియోసెప్టివ్ ఇన్ఫర్మేషన్ ఈస్ సెంట్ టు ద సెరిబెల్లం అగైన్ త్రూ ద ఇన్ఫీరియర్ సెరిబెల్లార్ పెడంకల్. ఓకే. సో ప్రాప్రియోసెప్టివ్ అంటే సేమ్ వైబ్రేషన్, పొజిషన్, డీప్ ప్రెషర్, ఓకే, ఇవన్నీ స్టీరియోగ్నోసిస్ మొత్తం అన్నీ. ఓకే. సో అట్లాగే కొంచెం ఈ రీజియన్లో మీకు ఇంకో చిన్న ఎలివేషన్ కనిపిస్తుంది, ట్యూబర్ సినేరియం. ఓకే. ఆ ట్యూబర్ సినేరియం అంటే దట్ ఈస్ అన్ ఎలివేషన్ ప్రొడ్యూస్డ్ బికాస్ ఆఫ్ అండర్లయింగ్, మనకి స్పైనల్ కార్డ్లో చూసాం, స్పైనల్ న్యూక్లియస్ ఆఫ్ ట్రైజెమినల్ నర్వ్. ట్రైజెమినల్ నర్వ్కి సంబంధించి ఒక న్యూక్లియస్, స్పైనల్ న్యూక్లియస్ ఆఫ్ ట్రైజెమినల్ నర్వ్. సో ఆ ఫైబర్స్, వాటి న్యూక్లియస్, వాటి వల్ల ఒక చిన్న ఎలివేషన్ వస్తుంది, ట్యూబర్ సినేరియం అని. ఓకే. ఈ రీజన్లో కనిపిస్తుంది. దాని పిక్చర్ యాక్చువల్లీ ఐ కుడ్ నాట్ టేక్, ఈ బుక్లో లేదు, అండ్ ఐ కుడ్ నాట్ టేక్ ఫ్రమ్ ద నెట్. ఓకే. సో ఇది ఇది ఫార్వర్డ్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మెడుల్లా ఫీచర్స్. సో నౌ విల్ గో ఇన్ టు స్టడీ ఆఫ్ మెడుల్లా. సో ఆ స్టడీ ఆఫ్ మెడుల్లాలో యూ విల్ స్టడీ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ మెడుల్లా బై వే ఆఫ్ ట్రాన్స్వర్స్ సెక్షన్స్ ఆఫ్ ద మెడుల్లా. ఒకటి అట్ ద లోవర్ లెవెల్, అంటే ఇప్పుడు మెడుల్లా మొత్తం ఇట్లా ఉంటే కింద లెవెల్లో ట్రాన్స్ఫర్ సెక్షన్, మధ్యలో ట్రాన్స్ఫర్ సెక్షన్, అప్పర్ మోస్ట్ పార్ట్లో ట్రాన్స్ఫర్ సెక్షన్. ఆ ట్రాన్స్ఫర్ సెక్షన్లో నౌ దిస్ ఈస్ యాంటీరియర్, ఇది పోస్టీరియర్. ఓకే. సో దిస్ ఈస్ ద కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ స్టడింగ్. ఇది ఇవాళ రేపు ద మెథడ్ ఆఫ్ స్టడింగ్ దిస్ ఈస్ బై ఎగ్జామినింగ్ ద సిటీ సెక్షన్స్. సిటీలో ఆర్ ఎంఆర్ఐ సిటీలో క్రాస్ సెక్షన్స్ స్టడీ చేస్తారు ఇప్పుడు. ఓకే. విచ్ విల్ బి 3D. సో ఇది క్రాస్ సెక్షన్ ఆఫ్ మెడులా ఆబ్లాంగేటా ఇక్కడ అట్ ద లోవర్ లెవెల్, లోవర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ మెడులా. అంటే అక్కడ మీకు లోవర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ మెడులాలో మనకి పిరమిడల్ డికస్టేషన్ ఉంటుంది. సో అది చూడడానికి. ఓకే. సో ఇందులో గ్రే మ్యాటర్ అంటే అగైన్, సో ఇప్పుడు మీకు ఇఫ్ యూ కెన్ డెసిఫర్, ఇదంతా గ్రే మ్యాటర్. ఓకే. గ్రే మ్యాటర్ ఇట్లా ఉంది, ఈ చుట్టుపక్కల ఉన్నదంతా వైట్ మ్యాటర్. ఓకే. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ రిమెంబర్. సో ఇందులో యూ విల్ స్టడీ అగైన్ దిస్ క్రాస్ సెక్షన్లో గ్రే మ్యాటర్లు ఏమున్నాయి, వైట్ మ్యాటర్లు ఏమున్నాయి. ఓకే. సో గ్రే మ్యాటర్లో ఇప్పుడు గ్రే మ్యాటర్లో తీసుకుంటే ఇప్పుడు ఇది పిరమిడ్. మనం ఇందాక ఏం చదివాం, యాంటీరియర్ పార్ట్ ఆఫ్ మెడుల్లాలో పిరమిడ్ ఉంది, అటు కార్టికోస్పైనల్ ఫైబర్స్ యాంటీరియర్లీ ఎలివేషన్స్. సో ఆ పిరమిడ్ నుంచి లోవర్ పార్ట్ ఆఫ్ మెడుల్లాలో డికసేషన్స్ అంటే ఫైబర్స్ విల్ గో బ్యాక్వర్డ్స్ అండ్ లేటరల్లీ. ఓకే. ఫ్రమ్ ఈచ్ సైడ్ అండ్ వెళ్ళి సైడ్ అంటే lateral funiculus లో దే విల్ ఫార్మ్ ద lateral corticospinal tract. ఓకే. సో ఈ పిరమిడల్ ఫైబర్స్ డికషన్ అయినప్పుడు ఇఫ్ యూ కెన్ క్లియర్లీ సీ దీస్ ఫైబర్స్ హ్యావ్ డివైడెడ్ ద గ్రే మ్యాటర్. అంటే డివైడెడ్ అంటే మనకు అట్లా కనిపిస్తుంది. సో దిస్ పార్ట్ ఆఫ్ గ్రే మ్యాటర్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ దిస్ పార్ట్ ఆఫ్ గ్రే మ్యాటర్. ఓకే. క్లియర్. ఓకే. సో అట్లా డివైడ్ అనేది కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ ఈ సెపరేటెడ్ పార్ట్ ఆఫ్ గ్రే మ్యాటర్లో యూ కెన్ ఫైండ్ 2 న్యూక్లియై.
కనిపిస్తున్నాయి కదా మీకు. సో అందులో lateral most ఉన్న న్యూక్లియై ఆర్ న్యూక్లియస్ ఈజ్ ద వాట్ మనకి స్పైనల్ న్యూక్లియస్ ఆఫ్ యాక్సెసరీ నర్వ్, అంటే 11th క్రేనియల్ నర్వ్ది స్పైనల్ న్యూక్లియస్. ఈ మీడియల్గా ఉన్నది మనకి న్యూక్లియస్ ఈజ్ ద supraspinal nucleus for the C1 nerve. C1 మనకి స్పైనల్ కార్డ్ C1 సెగ్మెంట్ దగ్గర నుంచి ఆరిజిన్ అవ్వాలి, కానీ కొంచెం పార్ట్ ఆఫ్ న్యూక్లియస్ will also be seen in the lower part medulla. So that is the supraspinal nucleus of first cervical nerve. సో ఈ సెపరేటెడ్ పార్ట్ ఆఫ్ గ్రే మ్యాటర్లో ఇప్పుడు ఏదైతే ఇట్లా యూ షేప్లో ఉందో పిరమిడల్ ఫైబర్స్ డివైడ్ చేసాయో అందులో లేటరల్గా మీకు ఉన్న న్యూక్లియస్ ఈజ్ స్పైనల్ న్యూక్లియస్ ఆఫ్ 11th క్రేనియల్ నర్వ్. మీడియల్గా ఉన్నది స్పైనల్ న్యూక్లియస్ ఆఫ్ C1 నర్వ్. ఓకే, సో ఇప్పుడు దిస్ ఈజ్ అబౌట్ ద సెపరేటెడ్ మాస్. కానీ ఇప్పుడు సెంట్రల్ మాస్ ఉంది, అంటే ఈ రీజన్, ఈ మొత్తం రీజన్ ఆఫ్ గ్రే మ్యాటర్. సో అందులో సో ఇట్ ఈస్ లిటిల్ పుష్డ్ బ్యాక్వర్డ్స్ అని అంటాడు, అంటే వీ కెనాట్ సే ఇట్ ఈస్ పుష్డ్ బ్యాక్వర్డ్స్. ఓకే, సో ఇందులో మీకు అగైన్ ఇక్కడ మీకు న్యూక్లియస్ గ్రేసిలిస్, ఓకే, న్యూక్లియస్ క్యూనియేటస్, ఓకే, ఇది గ్రేసిలిస్, ఇది క్యూనియేటస్. సో అట్లాగే ఈ పక్కన ఇంకోటి వచ్చింది మనకి. సో దిస్ ఈస్ మనకి స్పైనల్ న్యూక్లియస్ ఆఫ్ ట్రైజెమినల్. ఓకే, ఆర్ ఇప్పుడు ఇదంతా ఈ పక్కన ఉన్న ఎల్లో పార్ట్ ఈస్ స్పైనల్ ట్రాక్ట్ ఆఫ్ ట్రైజెమినల్. ఆ ఫైబర్స్ అందులోంచి వచ్చే ఫైబర్స్ న్యూక్లియస్ నుంచి, ఇది స్పైనల్ న్యూక్లియస్ ఆఫ్ ట్రైజెమినల్ నర్వ్. ఓకే, సో దిస్ వన్. సో గ్రెసైల్ న్యూక్లియస్ ఉంది, క్యూనియేట్ న్యూక్లియస్ ఉంది, స్పైనల్ న్యూక్లియస్ ఆఫ్ ట్రైజెమినల్ ఉంది గ్రే మ్యాటర్లో. ఓకే, సో దీస్ ఆర్ ద మోస్ట్ ప్రామినెంట్ ఏది గ్రే మ్యాటర్లో. సో మనకు ముందర సెపరేటెడ్ హార్న్లో 2 న్యూక్లియస్, వెనకాల గ్రెసైల్, క్యూనియేట్ అండ్ స్పైనల్ న్యూక్లియస్ ఆఫ్ ట్రైజెమినల్. నౌ కమ్ టు వైట్ మ్యాటర్. సో వైట్ మ్యాటర్లో మోస్ట్ ప్రామినెంట్ ఏముంది మనకి, ఈ డికసేషన్ ఆఫ్ ద పిరమిడల్ ట్రాక్ట్స్. క్లియర్ కట్గా అది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద లోవర్ పార్ట్ ఆఫ్ మెడుల్లా, డికసేషన్ ఆఫ్ పిరమిడల్ ట్రాక్ట్స్. ఓకే, ఫైబర్స్ రన్నింగ్ ఫ్రమ్ ఈచ్ పిరమిడ్ backwards and laterally to reach the lateral white column of the spinal cord, where it is called as lateral corticospinal tract. అట్లాగే వెనకాల మీకు fasciculus gracilis, అంటే దాని axons coming to the gracile nucleus. Fasciculus cuneatus coming to the cuneate nucleus. Okay, so these are the features. So otherwise ఇక్కడ మీరు చూస్తే lateral spinothalamic tract, ఓకే, అట్లాగే డార్సల్ స్పైనోసెరిబెల్లర్, వెంట్రల్ స్పైనోసెరిబెల్లర్, అండ్ దెన్ స్పైనల్ కార్డ్లో ఉన్న అదర్ కూడా వస్తాయి, అదర్ ట్రాక్స్ కూడా మనకి. ఏది మనకి స్పైనల్ కార్డ్లో ఇంకొన్ని ట్రాక్స్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, ఎక్స్ట్రా పిరమిడల్ ట్రాక్స్. సో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి, బట్ మోస్ట్ ప్రామినెంట్ ఇక్కడ డిస్క్రైబ్ చేశారు మీకు. ఓకే, సో ఇక్కడ దాకా క్లియరా మీకు? సో వైట్ మ్యాటర్లో గ్రెసైల్ ఫాసిక్యులస్, ఫాసిక్యులస్ గ్రేసిలిస్, ఫాసిక్యులస్ క్యూనియేటస్, అట్లాగే ఈ ఫాసిక్యులస్ కన్సర్న్ విత్ ద స్పైనల్ ట్రాక్ట్ ఆఫ్, దాని యూ కాల్ ఇట్ యాజ్ స్పైనల్ ట్రాక్ట్ ఆఫ్ ట్రైజెమినల్ నర్వ్. అదొకటి. యాంటీరియర్లీ పిరమిడ్స్, వాటి డీకసేషన్, అట్లాగే lateral corticospinal tract, lateral spinothalamic tract, అట్లాగే ఈ ముందర మనకి యాంటీరియర్ స్పైనోథాలమిక్ ట్రాక్ట్, టెక్టోస్పైనల్ ట్రాక్ట్, అవన్నీ కూడా వస్తాయి మనకి ఇక్కడ ఉంటాయి, బట్ దే విల్ బి వెరీ ఇన్కాన్స్పిక్యూస్, అంటే అంతగా విజిబుల్ ఉండవు. డార్సో స్పైనోసెరిబెల్లర్, వెంట్రల్ స్పైనోసెరిబెల్లర్ ట్రాక్ట్స్. సో సిమిలర్ టు వాట్ ఈస్ సీన్ ఇన్ ద స్పైనల్ కార్డ్. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ మెడుల్లా oblongata at its lower level. So tomorrow we'll go regarding the structure of medulla in the middle and structure of medulla in its upper part. Okay, so middle lo manaki you will have sensory decussation. Ippudu kinda manaki pyramidal decussation undi, madhyalo mid of the medulla lo sensory decussation, ante whatever information is coming from fasciculus gracilis, ante వాటి నుంచి ఆ న్యూక్లియస్ కి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో గ్రెసైల్ న్యూక్లియస్ కి, క్యూనేట్ న్యూక్లియస్ కి, that information will be exchanged, okay, to form a structure. So adi manaki mid of the medulla lo vastadi. So tomorrow we'll read about that. Okay.
Right. So thank you. Thank you, sir. Thank you, sir.